సాటిస్ఫై అన్న మంచి మంచి సబ్జెక్ట్ ఇచ్చారు సినిమాలో. ఎడ్యుకేషన్ ఉంటే ప్రపంచం ఎంత డెవలప్ అవుతుందో అంత గన్స్ లేకుంటే క్రైమ్ అనేది అసలు ఉండదనే సినిమాలో సబ్జెక్ట్ ఇచ్చారు. బాగుందన్న సినిమా మామూలు సినిమా గురించి ఆమాత్రం చెప్పాలి. రవితేజ అంటే మామూలు ఉండదు, అది ఉంటుంది, అది ఉన్నప్పుడు చెప్పాలి. అసలు ఏం లేదండి, సినిమాలో బంచికలు ఉన్నాయి, అర్థమైందా? అది మంచి సినిమా. రవితేజ గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ అంటే ఈ సినిమా చెప్తాను. అది యాక్షన్ కాదండి బాబు, చెప్తాను కదా. ఒక గూస్ బంప్స్, ఒక గాడ్జిల్లా, ఒక డైనోసార్, ఒక సలార్, ఒక కేజీఎఫ్ అయ్యా, మంచి మంచి యాక్షన్ సీన్లు ఈ సినిమాలో ఉన్నాయి. సో ఈ సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు. రవితేజ అన్న కూడా ఆల్రెడీ ఇప్పుడు లైవ్ చూస్తున్నట్టు మీరు అన్నీ చాలా 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 బాగుంది అంటుండే. అసలు మామూలే లేదు, ఫ్యాన్స్ అయితే పండుగ నిజంగా. రవితేజ ఎవ్వడమ్మ లాగని చెప్పుతో పడతా అన్ని లాగంటే చాలా బాగుంది సినిమా, వండర్ఫుల్ సినిమా నిజంగా. రవితేజ అన్న కెరియర్ లో అన్ని సినిమాలు చూసినా అంటే ఒకసారి లాగని చెప్పి నువ్వు 2 సార్లు చెప్తున్నావు. కానీ కామెడీ బాగుంది అని వండర్ఫుల్ నిజంగా. ఇందులో మొత్తం యాక్షన్ అన్న, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం యాక్షన్ తో తీసుకెళ్ళారు. సూపర్ గా చూపించారు నిజంగా. పీపుల్ మీడియా అంటే మరోసారి చూపించారు, చాలా వండర్ఫుల్. అంటే ఒకటే చెప్తాను, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే అది డబ్బులు ఫ్యాక్టరీ భయ్యా. నిజం చెప్పాలనుకుంటే ఏమన్నా డబ్బులు చెప్తున్నారా రవితేజ గారిని అడ్డం పెట్టుకొని. సూపర్ భయ్యా. అనుపమ పరమేశ్వర్ నిజంగా బతికిపోయింది. పార్ట్ 2లో కూడా ఖచ్చితంగా మంచి మంచి ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను భయ్యా. సినిమాలో సెకండ్ హాఫ్ లో ఉంటాయి భయ్యా బంచికులు, కొట్టుడే చెత్త కొట్టుడు భయ్యా. సో ఎవరు రొమాంటిక్ సాంగ్ ఇంకేం కావాలి? బ్యాట్ మీద పడుకుంటారు, ఇప్పుకుంటారు, ఫైట్లు హైలైట్ భయ్యా. ఒక కేజీఎఫ్, ఒక సలార్ భయ్యా. పబ్జీ గేమే భయ్యా, మామూలుగా ఉండదు పబ్జీ గేమే. పబ్జీ గేమ్ లో అన్ని గన్నులు ఉండవు, కానీ ఈ సినిమాలో ఉన్న గన్నులు అయితే నేను ఏ సినిమాలో చూడలే భయ్యా. కేజీఎఫ్ చూసినా, సలార్ చూసినా దాని అమ్మ మొగుడు లెక్కుంది. ఇందులో మాత్రం గన్నులు చాలా డిఫరెంట్. రవితేజ అంటేనే డిఫరెంట్. మరి కొత్త మరి చెప్పినాక ఉంది భయ్యా, ఎక్స్పెక్ట్ చేసేదండి. అన్నిటికీ గన్నులు ఉంటాయి భయ్యా. ఒకటే చెప్తాను, ఫిబ్రవరి 14 లవర్స్ అందరూ ఓయోలకి లేకపోతే తుప్పల్లోకి వెళ్ళకండి భయ్యా. సినిమాకి రండి, సెకండ్ హాఫ్ లో లైట్ గా బంచిక్లు ఉంటాయి, చూసుకోండి భయ్యా. అర్థమైందా? బాగానే ఉన్నాయి, చూసుకోండి. మంచి ఎంటర్టైన్మెంట్, ఎవరు మిస్ అవ్వద్దు. సూపర్. ఏ మీడియా భయ్యా, ఏ మీడియా ఇది, ఏం మాట్లాడుతున్నావు? సినిమా సూపర్ ఉంది, మంచి ఎంటర్టైన్మెంట్, ఎవరు మిస్ అవ్వద్దు. రవితేజ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమా భయ్యా. అది యాక్షన్ కాదు, ఆల్రెడీ చెప్పాను. గాడ్జిల్లా, ఒక సలార్, ఒక కేజీఎఫ్. అంత హెవీగా అయితే లేదు. ఏంటంటే మొత్తం దీనిలో ప్లస్ పాయింట్ వచ్చేసి అజయ్ ఘోషల్ కామెడీ, యాక్షన్ సీన్స్ అవి బాగున్నాయి. కానీ మైనస్ వచ్చేసి ఆ స్టోర్ అనేది లాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఎలివేషన్స్, ఓవర్ ఎలివేషన్స్ అనిపించింది. ఇంటర్వెల్ ముందర ఒక ½ అవర్ అంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది. బట్ పబ్జీ, ఫ్రీ ఫైర్, ఇవి ఏడబ్ల్యూఎం స్నైపర్ షాట్లే ఉన్నాయి, మొత్తం ఇవే ఉండేవి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అజయ్ ఘోషల్ మెయిన్ ప్లస్ పాయింట్. ఇంకా రవితేజ యాక్టింగ్ అంటే బాగుంది. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆడాల బాగుంది, కొన్ని దాంట్లో ఇరిటేట్గా ఉంది. మంచి మెసేజ్ అయితే బాగుంది, కానీ దాన్ని స్టోరీ బాగుంది, లైన్ బాగుంది, కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే విధానం అనేది బాగాలేదు, అంటే ల్యాగ్ అనిపిస్తుంది. బట్ ఇది ఒక మంచి మెసేజ్. ఎలా అంటే అమెరికాకు పోయి వాటి దారుణ హత్య ఇలాంటి ఉంటాయి కదా, అంటే అందరికీ ఫ్రీ గన్స్ ఇస్తే ఎలా ఉంటుంది, ఏం కథ అనేది అయితే మంచి మెసేజ్గా చూపించిండు. ఓవరాల్ మూవీ గురించి వచ్చేస్తే అంత లేదన్న మూవీ అయితే. అంటే కొందరికి యాక్షన్ సీన్స్కి, పబ్జీ, ఫ్రీ ఫైర్ లవర్స్కి అయితే నచ్చుతుంది, రవితేజ ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది. మిగతా వాళ్ళకంటే అంత హెవీగా ఉండకపోవచ్చు. సినిమా అయితే నాకు బాగా నచ్చిందన్న. ఎవరేమనుకున్నా కానీ ఒకటే విషయం చెప్తాను, సినిమా నాకు బాగా నచ్చింది. రవితేజ గారి కెరీర్లో ఈ టైప్ ఆఫ్ సినిమా రాలేదు. ఎవడో ఇందాక ఒకటి కిక్ 2 అలా తెలియదంటే, అసలు కిక్ 2కి దీనికి సంబంధం లేదు. ఈ స్టోరీ వేరు, ఆ స్టోరీ వేరు, చాలా బాగుంది. కార్తిక్ ఘట్మనేని గారు చేసింది ఏంటంటే, సినిమాలో ఎప్పుడన్నా ఫస్ట్ హాఫ్ లవ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ యాక్షన్ సీన్స్, సెకండ్ హాఫ్ లవ్ స్టోరీ ఉంది. చాలా బాగుంది అన్ని విధాలుగా. అంటే కామెడీ ఉంది, సెంటిమెంటల్గా తీసుకున్నాడు, యాక్షన్ సీన్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా ప్రతి సీను హైలైట్ చేసుకున్నాడు సినిమాలో. అవసరాలు శ్రీనివాస్ గారు కానీ, అనుపమ పరమేశ్వర్ కానీ, నవదీప్ కానీ, మన రవితేజ గారు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లకి 100% న్యాయం చేశారు. సినిమా పాప క్యారెక్టర్ కూడా చాలా బాగుందని నాకు అనిపించింది. అంటే సినిమాలో మనకి ఏదైతే ఉందంటే పట్టు వస్త్రాల కోసం, కాటన్ కోసం చాలా క్షుణ్ణంగా చూపించుకోవడం జరిగింది. ఓకే, అది కూడా బాగుంది. సూపర్ అన్న. ఎలివేషన్స్ మామూలుగా లేవు. ఒక కేజీఎఫ్ మించేసి ఉన్నాయి. కేజీఎఫ్ రీసెంట్గా మొన్న వచ్చినటువంటి సలార్కి దాని బాబులో కనిపించే ఎలివేషన్స్ అయితే పార్ట్ 1 అయితే చాలా అద్భుతంగా ఉంది. పార్ట్ 2 కూడా బాగుంటుంది అనుకుంటాం. తర్వాత ధమాకా తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఒక డీలా పరిచిన ఈ సినిమా రవితేజ గారికి మంచి పుషింగ్ అని మనం చెప్పుకోవచ్చు. సినిమా బాగుంది, 100% చెప్తున్నాను. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ రేటింగ్ 2.5 3 వరకు ఇవ్వచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే రవితేజ గారు ఎక్కువ వరకు సినిమా చూసాం, అది సీరియస్ మూవీ కదా. తర్వాత వచ్చిన సినిమాలో కూడా చాలా సీరియస్, పవర్ సినిమా చూసాం, అది సీరియస్ సినిమా కదా. అదే టైప్ ఆఫ్లో ఈ సినిమా కూడా రావడం జరిగింది. సంక్రాంతి బారి నుంచి తప్పుకుని మంచి పని చేశాడు రవితేజ. సంక్రాంతి బారిలో తప్పుకుని పెద్ద మన చాటుకుంటే సోలోగా వచ్చి ఇటు కొట్టుకెళ్ళిపోయాడు.
అని నేను ఖచ్చితంగా చెప్తాను సినిమాకి. అంటే లేదు అస్సలు లాగలేదు, ఎందుకంటే సినిమాకి ఎంతవరకు చేయించాలో అంతవరకు చేయించాడు. లాగంటే క్యారెక్టర్ వైజ్ వన్ బై వన్ చేయించడం వల్ల అలా అనిపించొచ్చేమో, కానీ నాకైతే బాగుంది సినిమా. ఎందుకంటే నేను ఉన్నట్టే చెప్తాను, సినిమా నాకైతే 100% నచ్చింది. రేటింగ్ 2.5 3 అయితే వచ్చు అంతే. థ్యాంక్ యూ. కామెడీ వద్దాను, కామెడీని ఇందులో రవితేజ కామెడీ కాదు, అజయ్ ఘోష్ గారి కామెడీ, శ్రీనివాస్ కామెడీ, నవదీప్ కామెడీ ఇవి ఉంటాయి తప్ప. అంటే ఈ ఫేస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఫేస్ రీడింగ్ ద్వారా కామెడీ కనిపిస్తుంది రవితేజ గారు తప్ప ఆయన బాడీ లాంగ్వేజ్ ద్వారా కామెడీ ఉంటుంది. ఎందుకంటే ఒక హీరో అన్న తర్వాత నవరసాలు పండించాలి, ఒక కామెడీ వెర్షన్లోనే పోకూడదు. పోకుండా ఇది సినిమాకి ఆయన ఒక మంచి ఎక్స్పెరిమెంట్ తీసుకున్నాడు. సినిమా బాగుంది, సూపర్ ఉన్నాయి, చూడొచ్చు, ఏం మిస్యూజ్ లేదు, ఎక్కడ మిస్యూజ్ లేదు. యాక్షన్ సీన్ కూడా పర్ఫెక్ట్గా చూపించాడు మన కార్తిక్ ఘట్టమనేని గారు. చాలా సినిమాలో యాక్షన్ సీన్స్ ఉంటాయి, కానీ అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ ఇది ఇబ్బంది పెట్టేటట్టుగా ఉన్నాయి, మళ్ళీ చూడాలనిపించేటట్టు ఉన్నాయి. చాలా బాగుంది సినిమా, చాలా అంటే నేను చెప్తున్నాను కదా, ఒక రకంగా చెప్పాలి, నేను ఉన్నట్టే మాట్లాడతాను, బాగోపోతే బాగలేదు అంటాను, బాగుంటే బాగుంది, కానీ నాకు నచ్చింది సినిమా, నాకైతే బాగా నచ్చింది. 2.5 3 వరకు వస్తుంది సినిమాకి రేటింగ్. చూడడం జరిగింది. మూవీ అయితే మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం, మాస్ సినిమా అనేది ఈ సినిమా ద్వారా తెలుస్తుంది మాస్ అనేది. రవితేజ గారు కొత్తగా డిజైనింగ్ వచ్చినాడు కాబట్టి ఆ పంచకట్టు కానీ ఆ గెడ్డము ఇంకో లెవెల్లో ఎత్తుకొని పోయినాడు సినిమాని, కొత్తగా తీయినాడు మూవీ అయితే. చాలా బాగుంది. అందరూ ½ అన్ అవర్ కొద్దిగా డిలే అయిందని చెప్తున్నారు, కరెక్ట్ ½ అన్ అవర్ అయితే కొద్దిగా బాగలేదు. ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుంది, ఆ సినిమా అప్పటి నుంచి సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. అది రవితేజ గారు అయితే వేరే లెవెల్లో తీసినాడు. మన యానిమల్ సినిమాలో గన్ను ఒకటి ఉంది, ఈ సినిమాలో అంతకంటే పెద్ద గన్నుతో పెట్టి ఇంకో లెవెల్లో ఎత్తుకొని పోయినాడు. చాలా బాగుంది. ఈగలైతేనా ఇంకా డైరెక్టర్ కూడా చాలా అంటే కొద్దిగా మిస్ అయినాడు, ఏ పాట ఎక్కడ పెట్టాలా ఏది ఎక్కడ అనేది మిస్ అయినాడు. కానీ ఇంకొంచెం అది కానీ పెట్టింటేనా ఈ సంక్రాంతి బరిలో ఈ వచ్చిన సినిమాల కంటే నెంబర్ 1 సినిమాలా ఉండు. కానీ సంక్రాంతి బరుల కంటే ఈ సినిమా ఇప్పుడు వచ్చి హిట్ కొట్టుకొని పోయినాడు రవితేజ, చాలా బాగా తీసినాడు. ఇంకా హీరోయిన్ కానీ అనుభవ రమేష్ కానీ కొత్తగా యాక్టింగ్ చేసింది, చాలా బాగుంది. ఇంక నవదీప్ కానీ చాలా బాగా యాక్టింగ్ చేసినారు. ఇంకా పార్ట్ 2 కూడా ఉంటుంది అంటున్నారు సినిమా ఏదైనా. పార్ట్ 2 కూడా వెయిటింగ్ చేస్తున్నాం రవితేజ గారిది. రవితేజ ఈ సినిమా అందరూ రవితేజ గారు అంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఈ సినిమాలో కామెడీ అనేది ఉండదు. ఇది లీగల్ అనే సినిమాని చాలా కంపోజింగ్ చేసి ఓ కొత్త తరాగా తీయాలా సినిమాని అని చెప్పి ఎక్కడ చూసినా గన్నులు ఉంటాయి. మన కేజీఎఫ్లో బీజిఎం ఎలా ఉందో ఎలివేషన్స్ ఎలా ఉన్నాయో ఈ సినిమాలో కూడా రవితేజ గారికి ఎలివేషన్స్ అలాగా చూపిస్తారు. అది రవితేజ గారికి చాలా బాగా చూపించినారు రవితేజ గారిని. ఈగలైతే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. ఓవరాల్గా రేటింగ్ అయితే 3.5 ఇవ్వచ్చు. ఇది నా ఒపీనియన్. సినిమా నేనైతే ఎంజాయ్ చేశానని అయితే చెప్పాలి. ఎందుకు అంటే ఐఎమ్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ మాస్ మహారాజా రవితేజ. ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే రవితేజ గారి యాక్టింగ్, ఓ చిన్న పాప చేసే ఇద్దరిని కలిపే చిన్న కుట్టి లవ్ స్టోరీ, వాళ్ళు చనిపోయినప్పుడు వచ్చే కొంచెం ఏడుపు, ఇంకో అబ్బాయి చెప్పే పబ్జీ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, మధ్యలో జరిగే మహంకాళి అమ్మవారి కాళీమాత ఫైట్ సీన్, అదే పెద్దమ్మ ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్ గన్ ఫైరింగ్, మధ్యలో వచ్చే ఎలివేషన్స్, సినిమా మొత్తానికి ఇవి పాజిటివ్స్. ఇవన్నీ కలిపితే సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఎక్కడైతే ఆ యాక్టింగ్లో వాళ్ళు చేసిన విధానం ఉందో అది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఇంకొకటి సాంగ్స్ 2 ఉన్నాయి, అవి 2 చాలా బాగా అట్రాక్టివ్ చేసేలాగా ఉన్నాయి. ఎందుకంటే వచ్చిన సీనరీకి ఆ సిచ్యువేషన్గా ఆ సాంగ్స్ అయితే బాగా సింక్ చేశారు, చాలా సింక్ అయింది. ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్గా ఫస్ట్ హాఫ్ అనేది చాలా స్లోగా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్లో సీట్లో కూర్చున్న వాళ్ళకి ఏంట్రా ఈ సినిమా ఏదో హైప్లో వచ్చామే ట్రైలర్ చూసి అనే ఫీల్ వస్తుంది. బట్ ఒక చిన్న క్యూరియాసిటీ ఏమై ఉంటుంది అనే ఒక చిన్న క్యూరియాసిటీని మెయింటైన్ చేస్తారు. ఎప్పుడైతే సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుందో స్టోరీ, వాళ్ళు తీసుకున్న పాయింట్ చెడ్డవారి చేతులకి వెళ్ళకూడని వస్తువులు వెళ్ళడం వల్ల ఎంతోమంది మంచి వాళ్ళు చనిపోతున్నారు, ఎంతోమందికి అన్యాయం జరుగుతుంది, దాన్ని నేను ఆపాలి అంటే వాళ్ళ వైఫ్కి ఇచ్చిన మాట కోసం దాన్ని ఆపాలి అని ఎప్పుడైతే తీసుకుంటాడో నిర్ణయం, అక్కడ నుంచి వేరే లెవెల్ వెళ్ళిపోతుంది స్టోరీ. ఎందుకంటే చాలామంది ఇక్కడ నుంచి యూకోకి వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళందరూ పాడి మీద పడుకొని శవంలా ఇంటికి వస్తుంటే వాళ్ళ అమ్మా నాన్నల ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి ఒక సింపుల్ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఆ డైలాగ్ అయితే నాకు నిజంగా చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన చాలా విషయాలు ఈ సినిమాకి సింక్ అయ్యాయి.
ఎందుకంటే యుఎస్లో చాలామంది వెళ్తున్నారు, చచ్చిపోయి వస్తున్నారు. చనిపోతుంది కూడా ఎవడో పోలీసోడు గుద్దితే కార్ యాక్సిడెంట్లో చనిపోయింది ఒక అమ్మాయి, ఇంకొక ఎవరో గ్యాంగ్ వార్లో చనిపోయారు, ఇంకొందరు కాల్పుల్లో చనిపోయారు. ఇలా చెప్పుకుంటా పోతే చాలా జరుగుతున్నాయి. రీసెంట్గా లాస్ట్ వీక్ కూడా ఎవరో 2 అబ్బాయిలు చనిపోయారు, గాయపడ్డారు, ఒకరైతే చనిపోయారు. ఇలా దాన్ని కూడా ఈ సినిమాలో ఇంక్లూడ్ చేయడం అనేది నాకు చాలా హైప్ ఇచ్చింది సినిమాని, మెయిన్గా చెప్పుకున్నాం. బట్ రవితేజ గారికి కేజీఎఫ్లో యష్ గారికి ఇచ్చినన్ని ఎలివేషన్లు ఇవ్వడం అక్కడ కొంచెం నాకు కొంచెం డిఫరెన్స్గా అనిపించింది. ఎందుకంటే ఇవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చారేమో అనే ఫీల్ అయితే నాకు రావడం జరిగింది. అక్కడక్కడ రవితేజ గారు చెప్పే డైలాగుల్లో కొంచెం తడబాటుతనం, అంటే సెట్ అవ్వకపోవడం ఆ డైలాగులు అనేది కొంచెం గ్లిమ్సీగా అనిపించింది. అజయ్ ఘోష్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి ఇందులో. అజయ్ ఘోష్ గారి కామెడీ ఉన్న కాసేపట్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మనకి. నవదీప్ గారి అన్న చేసిన క్యారెక్టర్ బాగుంది, ఇంకో ఇద్దరు చేశారు, అవసరాల శ్రీనివాస్ గారి క్యారెక్టర్ బాగుంది. యాక్టర్స్ అందరూ చింపేశారన్న, బట్ కొన్ని సీన్లు కొంచెం ఇబ్బందిగా అనిపించడం తప్ప ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. బట్ డూ సపోర్ట్ మాస్ మహారాజా రవితేజ. థ్యాంక్ యూ.